సినిమాల్లో రాబర్ హైస్ట్లు, బ్యాంక్ దోపిడీలు చూసే ఉంటారు. కానీ కర్ణాటకలోని తుముకూరులో జరిగిన ఈ హైటెక్ దోపిడీ ముందు బంటి బబ్లీలు, ధూమ్ గ్యాంగులు కూడా చిన్నబోవాల్సింది. ఓ ప్రముఖ జ్యువెలరీ షాప్లో 10 లక్షల విలువైన 10 బంగారు ఉంగరాలు, గొలుసులు రాత్రికి రాత్రే మాయమయ్యాయి. తాళాలు తీయలేదు, గ్లాస్ డోర్ పగలగొట్టలేదు, అసలు షాప్లోకి ఎవరు వచ్చిన ఆనవాళ్లే లేవు. దొంగతనం జరిగిన తీరు చూసి పోలీసులకే కాదు, షాప్ యజమానికి కూడా దెమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. వాళ్ళకి కనిపించిన ఆ బొమ్మ వివరాలేంటో మనం చూద్దామా? రండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఆ బంగారం షాప్లో తెల్లవారుజామున స్టాక్ సరి చూసుకున్న సేల్స్ మ్యాన్ సిబ్బంది గుండెలు ఆగినంత పనైంది. అమ్మో, 10 బంగారు ఉంగరాలు, పసిడి గొలుసులు మాయం అంటూ షాప్ యజమాని విశ్వాస్ గారి దగ్గరికి పరిగెత్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరా దొంగ, కస్టమర్లో ఎవరైనా చేతివాటం ప్రదర్శించారా అని ఒకరినొకరు అనుమానంగా చూసుకున్నారు. కానీ బంగారం మాత్రమే కాదు, ఆ ఉంగరాలకు ఉన్న బార్కోడ్ ట్యాగులు కూడా మాయమయ్యాయి. ఒకవేళ మనుషులే దొంగతనానికి వస్తే ఉంగరాలు మాత్రమే తీసుకెళ్తారు, కానీ వేలాడే పేపర్ ట్యాగులను కూడా ప్యాక్ చేసుకొని పోతారా అని యజమానికి పెద్ద సందేహం వచ్చింది. హుటాహుటిన సీసీటీవీ ఫుటేజ్ రివైండ్ చేసి చూశారు. తెల్లవారుజామున సరిగ్గా 4:30 కౌంటర్ మీద నుండి ఒక కిలాడి దొంగ లీలగా కనిపించాడు. 4 కాళ్ళు, పొడవైన తోక, 2 మీసాలు. అవును, ఆ మాస్టర్ మైండ్ మరెవరో కాదు, ఒక మహాముదురు ఎలుక. మీరు వింటుంది నిజమే. పసిడి మెరుపులకు ఫిదా అయిందో లేక తన పెళ్లి కోసం నగలు సమకూర్చుకోవాలనుకుందో తెలియదు, కానీ ఆ ఎలుక మహారాజు నోటితో ఒక్కో ఉంగరాన్ని, గొలుసును ఎంతో చాకచక్యంగా ఖర్చుకొని రాత్రికి రాత్రే తన రహస్య స్థావరానికి తరలించేసింది. సీసీటీవీలో ఆ ఎలుక ఉంగరాన్ని నోట పట్టుకొని పరుగులు తీస్తున్న దృశ్యం చూసి షాప్ సిబ్బందికి నోట మాట రాలేదు. ఇక ఆలస్యం చేయకుండా షాప్ అంతా గాలించడం మొదలుపెట్టారు. మూలానున్న ఎలుక కలుగుల గుట్టు రట్టు చేశారు. సుత్తి, పారలు పట్టుకొని ఆ కలుగు తవ్వడం ప్రారంభించగా లోపల ఆ ఎలుక భద్రంగా దాచుకున్న 10 లక్షల బంగారు నిధి బయటపెట్టారు. పోయిన 10 ఉంగరాలు, గొలుసులు, చివరికి ట్యాగులతో సహా ఒక్కటి కూడా తగ్గకుండా సేఫ్గా రికవరీ అయ్యాయి. సరికంతా దొరకడంతో జ్యువెలరీ షాప్ ఓనర్, స్టాఫ్ ఊపిరి పీల్చుకొని పండగ చేసుకున్నారు. అయితే ఈ ఘటనా స్థలంలోంచి తప్పించు తిరుగుతున్న ఆ కోల్డ్ బ్లడెడ్ గోల్డ్ థీఫ్ ఎలుకపై పోలీసులు కేసు నమోదు చేశారో లేదో ఇంకా స్పష్టత అయితే రాలేదు. ప్రస్తుతం ఈ సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ధరల ఆకాశాన్ని అంటుతున్న వేళ ఎలుకలకు కూడా బంగారంపై మోజు పెరిగిపోయింది బాబోయ్ అంటూ నెటిజన్లు సరదా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.